ఈ మధ్య మన రాఘవకి చాలా 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 చాదస్తం ఎక్కువైపోయింది. అది ఏ స్థాయికి పెరిగిందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ దిస్ టీమ్. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఆనందంలో ఎగిరాను గాని నడుం జారిపోయింది నాయన. ఒకసారి ఏమిటంటే నా మనవడు ఉండేవాడు అమెరికాలో ఉంటున్నాడు. మనవరాలు నీళ్ళు లోసుకుందంట. నన్ను రమ్మని వేడి పోసి టికెట్ తీసాడు నాయన. మొదటిసారి విమానం ఎక్కుతున్నా. విమానం ఎగిరే టైం అయింది నాయన. వస్తా. ఇప్పుడు అనకాపల్లి నుంచి అమెరికా బయలుదేరే విమానం ఎగరడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికులందరూ రావాల్సిందిగా. ఏమిటంటున్నాడు? బ్యాక్ ఉండాలంటున్నాడు. అయితే బ్యాక్ నే ఉండమను. నేను ఇక్కడ పైలట్ ను బామ్మగారు. పుల్లట్టువా? పుల్లట్ కాదు, పైలట్. పెసరట్టు. ఆ విమానం డ్రైవర్ ను బామ్మగారు. ఓహో, గతంలో ఇసుక లారీ నడిపేవాడు. అంత హెవీగా చెప్తున్నావు. అయ్యో పాపం, దేవుడు దీనికి అందాన్ని ఇచ్చాడు. ఊరంతా ముక్కునే ఇచ్చాడు. తీసుకుపోయాడు రా భగవంతుడా. బామ్మగారు నీ వచ్చేసి ముగదాన్ని కాదు, హెయిర్ వస్టర్ని. అంటే మేము విమానం వాళ్ళంతా నోరు మోసం చేస్తున్నారా ప్రయాణికుల్ని? నీ జమ్మడి పోను. ఏం బతికే నీది? తిట్టినా నవ్వుతానంటే పిచ్చి మొహందానా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయ్యో, ఎలా చెప్పాలి ఇలారా? మీ నాన్న ఏమిటి చేస్తుంటాడు? మా నాన్నగారు ఇంజనీర్. డబ్బు వస్తుందిగా. మరి చిన్న చిన్న బట్టలు ఏమిటి, పెద్ద బట్టలు కొనుక్కోవచ్చు కదే. మన నష్టపడానా? థ్యాంక్ యూ, చూడలేక చేస్తున్నా తల్లి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏమిటి ఎన్నిసార్లు చెప్పినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటావేంటి? బామ్మగారు మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోవాలి? ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, బెల్ట్ పెట్టుకోండి. నేను పెట్టుకోనే టేక్ ఆఫ్ ఏమిటి? అయ్యో సై ముట్టుకోకు. నేను రాగే. వెళ్ళు పక్కకి సై. థ్యాంక్ యూ బామ్మగారు. ఏమిటో మీద పడి ముట్టేసుకుంటుంది. బామ్మగారు మీకేమైనా అవసరం వస్తాయి ఈ బెల్ నొక్కండి. ఈ పిల్ల. ఆ. సరే థ్యాంక్ యూ. అలాగే వెళ్ళు. ఏం కావాలి బామ్మగారు? ఏమక్కల్లా, వెళ్ళు పని చేస్తుందో లేదో టెస్ట్ చేసా. వెళ్ళు. థ్యాంక్ యూ. ఏం కావాలి బామ్మగారు? ఏమక్కల్లా, నువ్వు పని చేస్తున్నావు లేదో టెస్ట్ చేసా. వెళ్ళు. థ్యాంక్ యూ. మొదటిసారి విమానం ఎక్కినట్టు వీడికి మూర్ఛలో ఉందేమో. వెళ్ళు, పిల్ల. నాయనా, అయ్యో వస్తున్నారా? తాళాలు గుర్తుంది. చూసారా, అయిపోయింది. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎవరో విమానంలో కుక్క పిల్లలు తీసుకొచ్చినట్టున్నారే. ఇందాక నుంచి అదే మాదిరిగా అరుస్తున్నాయి. వాడు ఏమిటంటున్నాడు? పేడి మొహం వెధవా. బామ్మ మేము మాట్లాడుకుంటున్నాం అని చెప్తున్నాడు. ఏమిటంటున్నావే? ఏం లేదు, అతనికి మూర్ఛ రాలేదు, పాటలు వింటున్నాడని చెప్తున్నాడు. ఆ తాళాలు గుర్తిచ్చాడు కదా. అయినా అవేం పాటలే, ఎంత చక్కగా మా రోజుల్లో మంచి పాటలు ఉన్నాయి. అవి పాడుకోవచ్చు కదా. హాయిగా మనసంతా చల్లగా హాయిగా. చేస్తున్నాడు వాడు. బామ్మగారు డాన్స్ చేయట్లేదు, మీ పాటకు నిజంగానే వరకు పిడిచి వచ్చింది. పెట్టండి బాబు.
వచ్చి ఇక్కడ కూర్చోమని చెప్తున్నాడు. మీరు దూరంగా వెళ్ళు. ఆయన పుల్లట్టు బామ్మగారు ఇక్కడికి రాకూడదు, మీరు వెళ్ళండి వెళ్ళండి. ఏం పర్వాలేదు. మా చిన్నప్పుడు మా ఊర్లో బస్సులో వెళ్తున్నప్పుడు డ్రైవర్ పక్కన కూర్చునేవాళ్ళం. ఈ విమానం రాజమండ్రి నుంచి వెళ్తుందా? వెళ్తుంది. ఎందుకు? గోదావరి కనిపిస్తే ఆపరా నాయన. ఎందుకు? మన పుష్కరాలు మిస్ అయ్యా. ఓ 2 మునకలేసి వచ్చేస్తారా? దానిలో మునిగి సాగు దరిద్రం వదిలేస్తుంది. ఏమిటా తిట్టుకుంటాను పిచ్చి విధ, నెల తక్కువ విధ అని. గుటకలేస్తున్నాడు ఆడవాళ్ళని చూసి. ఆడవాళ్ళని చూసి గుటకలేస్తున్నాడు. ఆడవాళ్ళంటే ఏం చూసి గుటకలేస్తున్నావు? అటు చూసి దాన్ని చూసా, నన్ను చూసి అనుకున్నారా? అనవసరంగా అపార్థం చేసుకున్నా. ఇలారా, ఎవరబ్బాయి? నేను మా నాన్నగారు వాళ్ళ అబ్బాయినండి. వాడికి తెలుసా నువ్వే అలా కొడుకుని? తెలుసండి. ఏం చదువుకున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాలి. ఓకే ఏం బామ్మ. చెప్పరా? సాఫ్ట్వేర్ ఇంజిన్. నీకు రాదా? ఆ. రాదు. మధ్యలో వచ్చాను వచ్చు కదా. టింకిల్ టింకిల్ వచ్చావు, రే నాయనా. మన మొహానికి తెలుగు పెంచండి చాలు. ఓకే. విమానం ఎక్కితే ఇంగ్లీష్ చెప్పక్కర్లా. ఆ. చెప్పు. ఓకే. ఆ. ఉప్పు కప్పు రంగు నొక్క పోలుగు నువ్వు చూడ వినరా రామా వినరా వేమా. దాన్ని చూస్తున్నావు మళ్ళీ గుట్టలేస్తున్నావుట్రా. దాని సంగతి నీకు తెలియదు. చూడడానికి సాఫ్ట్ గా ఉన్న ముక్కుతో మింగేస్తున్నావు. అలాగే చూడకు, ఇక్కడ చూడు. ఈ రోజు నీ తోలు తీస్తా. నీ తోలు తీస్తా. ఏమో చెప్పు. బామ్మ బంగారు. ఉప్పు కప్పడం రక్కపోలిగనండి. ఉప్పు కప్పు రంగు నొక్క పోలుగు ఉండును. చూడవచ్చురా. చూడు రుసులా. చాలా వేరు. ఉప్పు కప్పడం చెప్పు చెప్పు. ఉప్పు కప్పు రంగు నొక్క పోలుగు ఉండును. చూడ వినరా రామా కప్పు రంగు నొక్క పోలుగు ఉండును. చూడ వినరా రామా. బామ్మగారు Hey, what is this the plan? Come on, sir. What this? నీళ్ళేమిటి ఇంత బాగున్నాయి? బామ్మ మీరు మంచినీళ్ళు తాగలేదు, మీరు మందు తాగారు. అయ్యో రామా, ఇంతకాలం పద్ధతిగా ఉండేడిసేనే నా పద్ధతి మొత్తం నాశనం అయిపోయింది. చంపేస్తా. పీకలు కాస్తాయి అనుకుంటున్నావా? నాకు తెలుసురా. ఈ భాష నాకు తెలుసు. నాకు ఎక్కింది. మీద పడి కరిచానంటే కళ్ళు రాలిపోతాయి అనుకుంటున్నావా? బామ్మగారు మీరు కూర్చోండి. నోరం ఇవే. ఇప్పుడు కూర్చోవాల్సింది నేను కాదు. టైం చాలా బాగుంది. ఇలాంటి టైంలో పాట వేసుకోవాలి. పిచ్చిదానా. గాళ్ళు అట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే, వాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే, మగాడి బుద్ధి కుక్క తోకలాంటిది. బామ్మ మీరు అలా చేయొద్దు. బామ్మ అయ్యో నాయనా. రేయ్, లైట్ అంతా ఊగిపోతుంది ఏమిట్రా? ఎవరు లేరా? అమెరికా వచ్చేస్తే దిగేసారా? ఒరే నాయనా, నేనే నడుపుకుంటా. అయ్యో రేయ్, ఎక్కడికి వెళ్ళారా? తోసేసావు బామ్మ నువ్వు. అమెరికా వస్తే దిగేసినట్టున్నారే తల్లి. అయ్యో. నేను కూడా దిగేస్తా. గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఒళ్ళు తూగినట్టుందే దమ్ము లాగినట్టుందే అయ్యో బామ్మ ఎంత పని చేసావే. ఏం చేశాను? ఏమిటో. ఒకసారి ఎక్కాను కదా, మధ్యలో డాన్స్ చేసుకుంటే మైదారు సచ్చినాలు మధ్యలోనే దిగేశారు. నువ్వు కూడా దూకేసావా? నోరు మీరా. ఓకే, జడ్జెస్ ఏం చెప్పిందో జడ్జెస్ చెప్తారు. ఏమైందో రోజా గారు? చాలా బాగుంది రాఘవ. చాలా రోజుల తర్వాత చాలా ఎంజాయ్ చేశాను నేను.
రాఘవ నాగి బాగుంది, నాగి అవినాష్ బాగుంది, అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ది సెపరేట్ గా బామ్మతో చాలా బాగుంది. చాలా బాగా చేశారు. రాఘవ్ గారు చాలా బాగా చేసావు రాఘవ. నాకు ఇది అవినాష్ బాగుంది. ఆ ఇంగ్లీష్ లో మాట కుక్కలాగా రవటం ఏ రావు గారు కుక్కలు వచ్చినట్టు మొత్తం చూస్తున్నారు. అదే బాగా వర్కౌట్ అయింది. నైస్ ఎంటర్టైన్ చేసాం. వెరీ గుడ్ రాఘవ.